హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మీషో నుంచి పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను కండి. దాంతో అయితే ఒకసారి మీకు ట్రై చేసి చూపిస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. నేనైతే క్రాస్ పీస్తోనే పైపింగ్ వేయాలి అనేది ఏం లేదండి. అది స్ట్రైట్ పీస్తో కూడా వేయచ్చు. అది మనం వేసేదాన్ని బట్టి, మనం స్టిచ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేనైతే స్ట్రైట్ పీస్తోనే అండి పైపింగ్ వేస్తున్నాను. ఒక సైడ్ అయితే ఒక పావు ఇంచ్ అనేది మనకి స్టిచ్ వేసుకోవాలి. చాలా నీట్గా వేసుకోవాలండి, ఎక్కడ పీస్ రాకుండా. ఒక పావు ఇంచుతో అయితే ఒక కుట్టు వేసుకోవాలి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు చాలా నీట్గా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూస్తే. ఇప్పుడైతే బ్లౌజ్కి అయితే అటాచ్ చేస్తున్నానండి. మనం కాజా పట్టీ పెడతాం కదా, కాజా పట్టీ నుంచి అంటే మెడ పీస్ వేసినట్టుగానే వేయాలండి. ఇది ఒక పావు ఇంచ్ అనేది లోపలికి మళ్ళించి ఒక పావు ఇంచుతో కుట్టు వేసుకుంటూ రావాలి. క్లాత్ అయితే లాగకూడదండి, బ్లౌజ్ని లాగకూడదు, క్లాత్ని కూడా లాగకూడదండి. లూజ్గా పట్టుకుంటూ మెల్లగా ఒక పావు ఇంచుతో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. పైపింగ్ అయితే చాలా నీట్గా సన్నగా వస్తుందండి, ఇట్లా నేను చెప్పినట్టుగా ట్రై చేస్తే. అంతేనండి. ఇక్కడ కూడా చివరిగా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మళ్ళించి, వీడియో చూపిస్తుంది కదండి, ఆ విధంగా లోపలికి మళ్ళించి ఒక కుట్టు అంటే రఫ్ చేసుకోవాలి. అక్కడ గట్టి కుట్టు వేసుకుంటే మనకి పిగలకుండా ఓడకుండా ఉంటుంది. మనకి అంటే క్లాత్ టర్న్ అవ్వాలి కాబట్టి చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటే చాలా నీట్గా లోపలికి తిరుగుతుందండి క్లాత్ అనేది, అంటే థ్రెడ్ పెట్టినప్పుడు. కట్స్ కూడా పెట్టేశాను. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అండి, 12వ నెంబర్ పైపింగ్ థ్రెడ్ నేను మీషోలో తీసుకున్నాను చెప్పాను కదా. సో ఆ థ్రెడ్ అండి ఇది. మీకు ఒకసారి స్టిచ్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వస్తుందో లేదా అని చెప్తాను చెప్పాను కదా. సో అందుకని ఈ పైపింగ్ థ్రెడ్ వేస్తున్నట్లు ఒక వీడియో అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు థ్రెడ్ని అయితే మనం టైట్గా పట్టుకోవాలి, క్లాత్ని అయితే లాగకూడదండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. క్లాత్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో లాగకూడదు. థ్రెడ్ని అయితే కొంచెం టైట్గా పట్టుకొని లాక్కుంటూ క్లాత్ని సర్దుకుంటూ థ్రెడ్ అంటే కలర్ పక్కన గ్రీన్ కలర్ పక్కనే పైపింగ్ థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా నీట్గా వస్తుందండి, చాలా సన్నగా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా లుక్ బాగుంటుంది. నేను చెప్పినట్లుగానే పైపింగ్ థ్రెడ్ అనేది వేయండి, చాలా నీట్గా అనిపిస్తుంది మీకు కూడా. స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అండి పైపింగ్ థ్రెడ్. అంతేనండి. చివరిగా ఎడ్ కట్ చేసుకోవాలి థ్రెడ్ అనేది. మన పావు ఇంచు మళ్ళించి కుట్టాం కదా, దాన్ని ఒకసారి చేసుకొని పైపింగ్ థ్రెడ్ దాంట్లో పెట్టుకొని ఒక రఫ్ కుట్టు వేసుకోవాలి ఇక్కడ. అంతేనండి, అయిపోయింది. ఇక్కడైతే మనకి పీస్ బయట రాకుండా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేస్తే కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరండి కస్టమర్స్. కొందరు ఏంటంటే టాప్ స్టిచ్ వేయమంటారు, ఇంకొకరు ఏంటంటే హెమ్మింగ్ వేయమంటారు. అది వాళ్ళ ఆప్షన్ అండి, వాళ్ళని కనుక్కొని మనము వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా వేసుకోవాలి. నేనైతే టాప్ స్టిచ్ వేసాను, ఒక కుట్టు వేసాను, చాలా గట్టిగా ఉంటుందని. చూసారు కదా పైపింగ్ థ్రెడ్ ఎంత నీట్గా ఉందో, సన్నగా వచ్చిందండి. లుక్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి.